దిలీపుడనే మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ తన రాజ్యంలోని ప్రజలను కన్నతండ్రిలా పరిపాలించసాగాడు. ఒకానొక సమయంలో వేటకు వెళ్ళాడు ఆ దిలీప మహారాజు. అక్కడ క్రూర మృగాలను తన బాణాలతో కొడుతున్నాడు. అలా బాణం వేసినప్పుడు ఒక మృగము దిలీపుని ముందు నుంచి తప్పించుకొని ఒక సరస్సు వైపు వెళ్ళింది. దాని వెంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిన దిలీప మహారాజుకు ఆ సరస్సు దగ్గరే మిగిలిన ఎన్నో మృగాలు కనిపించాయి. దిలీప మహారాజు ఆ మృగాలను వేటాడి సైన్యంతో వాటి చర్మములను వలిపించి రాజ్యానికి తీసుకుని వెళ్తున్నాడు. దారిలో అతనికి ఒక బ్రాహ్మణుడు ఎదురై ఇలా చెప్పాడు: దిలీప మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నా కూడా అందులో స్నానం చేయకుండా ఇంటికి వెళుతున్నావు. మాఘమాస మహత్యం గురించి నీకు తెలియదా అని ప్రశ్నించాడు. దిలీప మహారాజు ఇలా అన్నాడు: నాకు రాజప్రాసాదంలో ఉన్న పురోహితులు మాఘమాసం గురించి చెప్పారు, కానీ అడవికి వేటకు వచ్చి నేను దాని గురించి మర్చిపోయాను. మీరు నాకు మాఘమాస మహత్యాన్ని మరొకసారి వివరించండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తుంటారు కదా, అతనిని అడిగి మీరు మాఘమాస మహత్యమును తెలుసుకోండి. ఆ మహామునికి తెలియని విషయం ఏదీ లేదు అని చెప్పాడు. దిలీప మహారాజు తన రాజ్యానికి వెళ్ళి వశిష్ఠుల వారి దర్శనం కోసం ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. దిలీప మహారాజు వశిష్ఠమునితో ఇలా అన్నారు: గురువర్య, తమ వలన నేను అనేక రాజధర్మములు, పురాణములు, ఇతిహాసములు తెలుసుకున్నాను. నాకు మాఘమాస మహత్యమును వివరించండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు: దిలీప మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసం యొక్క మహత్యమును ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరవలసిందే. ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేసే నదీ స్నానం వల్ల పొందవచ్చు. ఇంతకన్నా మహత్తుగలది మరొకటి ఈ లోకంలో లేదు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.